ఈరోజు నేను పర్చూర్ నియోజకవర్గం చినగంజాం మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చాను. కొత్త గొల్లపాలెం గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇది ఒక తీర ప్రాంతం. ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం. ఇది నేను 40 ఏళ్లుగా చూస్తున్నాను. అయితే కొత్త గొల్లపాలెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న కూడా 80% ఓట్లు ఇక్కడ వేశారు. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే గాలి మారతా ఉంది. అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే, మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈరోజు సమస్యలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు.